హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము టమాటా రైస్ తయారు చేసుకుందాము. ఈ టమాటా రైస్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు లంచ్ బాక్స్లో కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్కైనా కూడా చేసుకోవచ్చు. ఈ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టమాటాలు మనము ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాము. ఈ అరకిలో టమాటాలకి అరకిలో రైస్ తీసుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న టమాటాలు చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టాను. అట్లాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక రైస్ చూడండి, ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మనం మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో మొత్తం వేసేస్తున్నాను. మనం తీసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఒక అరకిలో బియ్యం నేను కడిగి పెట్టాను. ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చాను అనమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇంకొక 4-5 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చూడండి, మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి హీట్ అయిపోయింది. ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను. ఓ 10-15 మిరియాలు వేసాను. ఇప్పుడు ఒక 5-6 జీడిపప్పులు వేసాను. చక్కగా వేగాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా వేసేస్తున్నాను. ఇది కూడా కాస్త ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ చూడండి, మనం వేసుకున్న టమాటా పేస్ట్ చక్కగా ఫ్రై అవుతుంది, చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ మనము బియ్యానికి సరిపోను వాటర్ వేసుకోవాలి. ఒకటికి 1 గ్లాసు బియ్యం పోసుకున్నామంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మనము తీసుకున్న రైస్కు సరిపోను వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఈ రైస్కు సరిపోను నేను సాల్ట్ వేస్తున్నాను. కాస్త పసుపు వేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. ఈ ఎసరు కాగే వరకు కాస్త మూత పెట్టుకొని ఎసరు కాగబెట్టుకుందాము. నేను వేసుకున్న వాటరు చక్కగా పొంగు వస్తుంది కదా. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాను. మనం ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి. బాస్మతి రైస్ వేసుకోవచ్చు, మనం మామూలుగా అన్నం వండుకునే రైస్ కూడా వేసేసుకోవచ్చు. నేను మామూలు రైసే వేస్తున్నాను. చూడండి, రైస్ వేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు కాస్త తిప్పుకొని మనము కుక్కర్ రైస్ మూత పెట్టేసుకుందాము. ఈ మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. చూడండి, 3 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ చల్లారింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా వచ్చింది టమాటా రైస్. మనము నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేస్తాను. చక్కగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. చూడండి, టమాటా రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కానీ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.